స్పిరిట్ సందీప్ రెడ్డి వంగ గారి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాకి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనం చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఒకసారి ఈ సినిమా ఎలా ఉండబోతుంది, ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు, ఈ సినిమాతో ప్రభాస్ గారి క్రేజ్ ఎలా పెరుగుతుంది, ఈ సినిమాలో ప్రభాస్ గారి యొక్క క్యారెక్టరేషన్ ఎలా ఉండబోతుంది పోలీ డ్రెస్ లో, ఇవన్నీ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో చాలా అంటే చాలా స్పీడ్ గా ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మెయిన్ గా ఈ మూవీ గురించి చెప్పుకోవాలంటే మనం ఫస్ట్ మన సందీప్ రెడ్డి గారి గురించి తెలుసుకోవాలి. ఆయన మనందరికి బాగా తెలిసింది ఒక సినిమాతోనే, ఒక సినిమాతో కాదు అందరికి గుర్తు చేసింది ఒక సినిమాతో స్టార్ట్ చేశాడు. అదే సినిమా మనందరికీ తెలుసు అర్జున్ రెడ్డి. ఆ సినిమాలో విజయ్ దేవరకొండ క్యారెక్టరైజేషన్, సినిమా విజువల్స్, మెయిన్ గా చెప్పుకోవాలంటే ఆయన సినిమాలో 3 గంటలు అయితే ఫుల్ గా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఫుల్ మాస్ ఎంటర్టైన్మెంట్ అయితే పక్కా ఉంటుంది. విజయ్ దేవరకొండ గారికి ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఆయన ఆ తర్వాత మనందరికి మళ్ళీ అనిమల్ తో వచ్చేసాడు. అనిమల్ లో మూవీ అయితే లాస్ట్ ఫైట్ అయితే వేరే లెవెల్ గా డిజైన్ చేశారనిపించుకోవాలి. ఆ ఫైట్ ఎంత మంది నచ్చిందో కింద కామెంట్ చేసేయండి. నేను ఫస్ట్ ఆ మూవీ చూడలేదు అసలు, ఆ తర్వాత నేను ఆ మూవీ చూసాను. ఇప్పటి వరకు ఆ మూవీ 4-5 సార్లు చూసింటా. ఆ మూవీ ఎక్కడ నాకైతే బోరే కొట్లా అనిపించింది. మెయిన్ గా అయితే ఆ లాస్ట్ ఫైట్ అయితే 100 సార్లు చూసింటా ఇప్పటికి. సందీప్ రెడ్డి వంగ గారు అయితే ఆయన తీసే సినిమాలో విలన్ అయితే చాలా డిఫరెంట్ గా అయితే చూపిస్తూ ఉంటారు. ఆ విలన్ ని చాలా బలవంతుడిగా, హీరోకి సరైన జోడీగా అయితే విలన్ అయితే సెలెక్ట్ చేస్తూ ఉంటారు. ఈ స్పిరిట్ సినిమాలో కూడా విలన్ ఎవరైనా చాలా అంటే చాలా ఆసక్తిగా ఉంది చాలా మందికి. ఇంకా ఈ సినిమా రిలీజ్ అయితే ఇంక అందరూ చెప్పుకోవాల్సిన అవసరం నాకైతే, ఎందుకంటే మన ప్రభాస్ గారికి ఎంత పెద్ద మార్కెట్ ఉందో మన అందరికీ తెలుసు. స్పిరిట్ సినిమా రిలీజ్ అయ్యేటప్పటికి అదే షాబు కల్కి 2 సినిమాలు అయితే వస్తాయి అనిపించింది నాకైతే. ప్రభాస్ గారికి కూడా చాలా అంటే చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంది. అలాగే మాస్ యాక్షన్ డ్రామాతో వస్తున్న ఈ సినిమాపై చాలా అంటే చాలా హై ఎక్స్పెక్టేషన్లు అయితే ఉన్నాయి. మెయిన్ గా చెప్పుకోవాలంటే ప్రభాస్ ఈ సినిమాలో పోలీస్ క్యారెక్టర్ అయితే నటించబోతున్నారు. ఇప్పటి వరకు ప్రభాస్ గారు చాలా అంటే చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశారు. ఈ సినిమాతో కూడా డిఫరెంట్ క్యారెక్టర్లు అయితే రాబోతున్నారు. ఈ సినిమా గురించి ఆడియన్స్ లో చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్లు అయితే ఉన్నాయి. మెయిన్ గా చెప్పుకోవాలంటే ప్రభాస్ సినిమాలు మాస్ యాక్షన్ లో చాలా బాగుంటాయి. అందుకోసం అయితే చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు వస్తుందా సినిమా అని. స్పిరిట్ సినిమా రిలీజ్ అయ్యేటప్పటికి ప్రభాస్ 2 సినిమాలు అయితే రిలీజ్ అయిపోయింటాయి. ఆ తర్వాత ఈ సినిమా వచ్చి ఇండస్ట్రీ షేక్ చేయబోతుంది. సందీప్ రెడ్డి వంగ గారి సినిమా గురించి అయితే నేను అయితే చాలా ఎగ్జైట్మెంట్ గా ఉన్నా. ఆయన ప్రభాస్ ని ఏ విధంగా డిజైన్ చేసి ఆడియన్స్ ముందు రప్పిస్తారో చూడాల్సింది. నేనైతే ఈ సినిమా కోసం ఈగర్లీ వెయిటింగ్ అబ్బా. మీలో ఎంతమంది ఈ సినిమా కోసం వెయిటింగ్ కింద కామెంట్ చేసేయండి. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రికార్డులు బ్రేక్ చేస్తున్నా ఉన్నారో కూడా కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పెట్టుకోండి. మన ఛానల్ 500 సబ్స్క్రైబ్ చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. బాయ్.